ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. జ్యోతిష శాస్త్ర ప్రకారం పురుషులకు కానీ స్త్రీలకు కానీ బల్లి ఏ శరీర భాగంలో పడితే దోషము, ఏ శరీర భాగంలో పడితే శుభము. దీనినే జ్యోతిష శాస్త్రంలో గౌళీ శాస్త్రము అని పిలువబడుతుంది. ముందుగా విప్రా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఎవరైతే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో మీకు సబ్జెక్ట్ ఉంది, కంటెంట్ ఉంది, నచ్చితే కనుక లైక్ చేయండి. ప్రతి ఒక్కరు మీ ఆదరణ ఉండాలి. 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసము పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. విషయంలోకి వెళ్ళిపోదాం. చాలా మంది కలిగే ప్రశ్న, బల్లి, ఇంగ్లీష్లో లిజర్డ్ అంటాం కదా, ఈ బల్లి శాస్త్రాన్నే జ్యోతిష శాస్త్రంలో గౌళీ శాస్త్రము అని చెప్పబడుతుంది. కావున ఈ బల్లి శాస్త్రము, గౌళీ శాస్త్రం అనేది ఎక్కడా కూడా మన వేదాల్లో కానీ శాస్త్రాల్లో కానీ ప్రామాణికం లేదు. కానీ ఈ గ్రంథము శకున శాస్త్రంలో లిఖించబడ్డారు. దీనినే భవిష్యత్తులో జరిగే సంఘటనల్ని అంచనా వేయడంలో ఈ బల్లి శాస్త్రము మనుషుల శరీరంపై బలి పడినప్పుడు దాన్ని బట్టి శుభ లేదా అశుభ ఫలితాలు మనం గ్రహించవచ్చు. సాధారణంగా 2 నియమాలు ఉంటాయి. అందులో పురుషుల మీద కుడి భాగంపై బల్లి పడితే శుభప్రదం, మరి స్త్రీలకి ఎడమ భాగంపై బల్లి పడితే శుభప్రదము. దీనికి పురుషులకి ఏ విధంగా శుభ అశుభ ఫలితాలు కలుగుతుంది, స్త్రీలకి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతుందో ముందు తెలుసుకుందాం. ఇది తెలుసుకునే ముందు ఈ గ్రంథం యొక్క ప్రామాణికత ఏమిటో మీ అందరికీ కూడా తెలియజేయాలి. ఈ బల్లి పడే వాటి ఫలితాల్ని గౌళీ పంచాంగము అని పిలుస్తారు, లేదా గౌళీ శాస్త్రము అని కూడా పిలుస్తారు. మరియు ఈ గ్రంథము జ్యోతిష్యంలోని ముహూర్త మార్తాండ అనే గ్రంథంలో ఉన్నది. ఇప్పుడు పురుషులు స్త్రీలకు ఇద్దరికి కూడా వారి వారి శరీర అవయవాల్లో ఈ బల్లి ఎక్కడ పడితే మంచిదో తెలుసుకుందాం. ముందు పురుషులది తెలుసుకుందాం. పురుషులకు బల్లి కనుక తల మీద పడితే కలహ గొడవలు అవుతూ ఉంటాయి. పాదాల మీద పడితే వెనుక ప్రయాణం అవుతూ ఉంటారు. కాళ్ళు యొక్క వేళ్ల మీద పడితే కనుక రోగపీడ, పాదాలపై పడితే కనుక కష్టము కలుగుతుంది, మీసాలపై పడితే కనుక కష్టము కలుగుతుంది, తొడలపై బల్లి పడితే కనుక వస్త్రనాశనం కలుగుతుంది. పురుషులకి ఎడమ భుజంపై పడితే అఘోరం ఫలితాన్ని పొందుతారు. కుడి భుజంపై పడితే కనుక కష్టాన్ని పొందుతారు. వేర్లపై అనగా చేతుల యొక్క వేర్లపై పడితే కనుక స్నేహితుల మధ్య గొడవలు జరుగుతాయి, అలాగే కొత్త బంధువులు వస్తున్నారు అని అర్థం. మోచేయి మీద పడితే ధనహాని కలుగుతుంది. మణికట్టునందు పడితే కనుక అలంకార ప్రాప్తి కలుగుతుంది. చేతి ఎందు పడితే ధన నష్టం. ఎడమ మూపు మీద పడితే కనుక రాజభయము. నోటి ఎందు పడితే కనుక రోగప్రాప్తి. 2 పెదవులపై పడితే కనుక మృత్యుదోషము. కింది పెదవుపై బల్లి పడితే కనుక ధనలాభము. పై పెదవుపై బల్లి పడితే కనుక కలహము కలుగుతుంది. ఎడమ చెవి మీద పడితే కనుక లాభాలు కలుగుతాయి. కుడి చెవి మీద పడితే కనుక దుఃఖం కలుగుతుంది. నుదురు మీద పడితే కనుక బంధు సన్యాసం ఉంటుంది. కుడి కన్ను మీద పడితే కనుక అపజయం కలుగుతుంది. ఎడమ కన్ను మీద పడితే కనుక శుభం కలుగుతుంది. ముఖము మీద పడితే కనుక బల్లి ధనలాభం కలుగుతుంది. ఇదండి పురుషుల యొక్క ఫలితాలు. మరి తర్వాత స్త్రీలకి బల్లి పడితే కనుక ఎటువంటి ఫలితమో తెలుసుకుందాం. స్త్రీలకి కనుక తల మీద పడితే మరణ సంకట కలుగుతుంది. కొప్పుపై పడితే కనుక రోగభయం కలుగుతుంది. పిక్కలపై పడినప్పుడు బంధు దర్శనం కలుగుతుంది. ఎడమ కన్నుపై పడినప్పుడు భర్త యొక్క ప్రేమ కలుగుతుంది. కుడి కన్నుపై బలి పడినప్పుడు మనోవ్యాధి కలుగుతుంది. వక్షమున బలి పడితే కనుక అత్యంత సుఖము, పుత్రలాభం కలుగుతుంది. కుడి చెవి మీద పడితే కనుక ధనలాభం కలుగుతుంది. పై పెదవి మీద పడితే కనుక విరోధములు కలుగుతాయి. కింది పెదవి మీద పడితే నూతన వస్తులాభాలు. 2 పెదవుల మీద పడితే కనుక కష్టం కలుగుతుంది. స్తనమునందు పడితే కనుక అధిక దుఃఖం కలుగుతుంది. వీపు ఎందు అనగా వీపు భాగాన పడితే కనుక మరణ వార్త మీరు వింటారు. గొల్ల ఎందు పడితే కనుక కలహం కలుగుతుంది. చేయి ఎందు పడితే కనుక ధన నష్టం కలుగుతుంది. కుడి చేయి మీద పడితే కనుక ధనలాభం కలుగుతుంది. ఎడమ చేయి మీద పడితే కనుక మనో చంచలనం కలుగుతుంది. వేర్లమై పడినప్పుడు కనుక భూషణ ప్రాప్తి కలుగుతుంది. కుడి భుజం మీద పడితే కనుక కామరతి అలాగే సుఖం కలుగుతుంది.
బాహువుల మీద పడితే కనుక రత్నభూషణ ప్రాప్తి కలుగుతుంది. తొడలపై బలి పడితే కనుక స్త్రీలకి వ్యభిచారము కామం పెరుగుతాయి. మోకాల మీద పడితే కనుక బంధనం కలుగుతుంది. చీలమండలంపై పడినప్పుడు కష్టం కలుగుతుంది. కుడికాల మీద పడితే కనుక శత్రునాశనం కలుగుతుంది. ఇదండి పురుషులకి స్త్రీలకి ఏ విధంగా బల్లి పడితే ఎటువంటి ఫలితాలు తెలుసుకున్నారు కదా. మరి దీనికి దోష నివారణ ఏమిటి? చాలా మందికి బల్లి పడితే వెంటనే పురోహితుల్ని, మాలాంటి వాళ్ళని సంప్రదిస్తారు. పురోహితుల్ని, అయ్యగారు మాకు బల్లి ఫలానా అవయం మీద పడింది, దీనికి ఫలితం ఏమిటి, దీనికి దోష నివారణ ఏమిటి అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు దోష నివారణ ఏంటో తెలుసుకుందాం. బల్లి పడడం వల్ల అశుభం అని భావిస్తే వెంటనే దీనికి పరిహారంగా స్నానము చేయాలి. స్నానము చేసి ఇష్టదైవాన్ని ప్రార్థించడం మంచిది. అదేవిధంగా ఒక మాస శివరాత్రి నాడు కానీ, ద్వాదశి ఎందు కానీ పరమశివుడికి రుద్రాభిషేకం జరిపించాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏ భాగంపై పడితే దోషం ఉంటుందో అటువంటి సమయాల్లో ఈ దోష నివారణ చేయాలి. బల్లి పడినప్పుడు వెంటనే స్నానం చేయండి. అదే ఆఫీస్లోనో బయట ఉంటే కనుక, ఆఫీస్లో అయితే చక్కగా వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి కాలు చేతులు కడుక్కోండి. అదే బయట ప్రాంతాల్లో ఉంటే కనుక ఎక్కడైనా షాప్లో వాటర్ బాటిల్ తీసుకొని కాళ్ళ మీద, మొహం మీద చేతులు శుభ్రం చేసుకోండి. ఇంటికి వెళ్ళాక అప్పుడు స్నానం చేయండి. దీనివల్ల పెద్ద ప్రభావితం ఏముండదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇది కేవలం ఒక విశ్వాసము, నమ్మకము. కావున చాలా మంది మన సనాతన ధర్మంలో ఈ గౌళీ శాస్త్రాన్ని నమ్ముతారు కనుక మనం వారి నమ్మకాన్ని గౌరవించాలి. ఇది మూఢనమ్మకంగా పక్కన పెట్టడానికి మనకు ఎటువంటి ఆస్కారము లేదు. కావున ఎవరి నమ్మకాన్ని మనం వారిని గౌరవించాలి. కొన్నిసార్లు ఈ సంఘటనలు జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కావున దోషం ఉన్నప్పుడు స్నానం చేసి ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేసి, స్త్రీలైనా పురుషులైనా దీపారాధన చేసి కాసేపు దేవుడి దగ్గర కూర్చొని ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ధ్యానం చేస్తూ కూర్చోండి. అలాగే ద్వాదశి ఎందు కానీ, మాస శివరాత్రి ఎందు కానీ శివుడికి మీ గోత్రనామాలపైన అభిషేకం చేయించండి. ఇలా చేయించి రెండో పరిహారం ఏమిటంటే, మనకు కంచి కామాక్షి మరియు శ్రీరంగంలోని బల్లి పడితే దోష నివారణకు కంచిలోని బంగారు బల్లి, శ్రీరంగంలోని వెండి బల్లి ఇవి ఉంటాయి. అక్కడ జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి ఆ బల్లిని, విగ్రహాన్ని స్పర్శిస్తే చాలు ఆ దోషాలు పోతాయి అని అంటారు. ఇదొక నమ్మకం. కావున దీనికి దోష నివారణ ఇలా ఆచరించండి. మరి తెలుసుకున్నారు కదా గౌళీ శాస్త్రాన్ని. దీనినే శకున శాస్త్రంలో కూడా లిఖించబడింది. జ్యోతిష శాస్త్రంలో ముహూర్త మార్తాండ అనే గ్రంథంలో ఈ బలి శాస్త్రాన్ని లిఖించబడ్డాయి. ప్రతి ఒక్కరూ ఈ నియమాన్ని పాటిస్తూ ఇప్పుడు ఏదైతే ఇప్పటి వరకు చెప్పానో మీరు కూడా కామెంట్లో ఎప్పుడైనా మీ మీద బలి పడితే ఎటువైపు పడిందో కామెంట్లో తెలపండి. అదేవిధంగా దీనికి దోష నివారణ చేయించుకున్నారా లేదా అని కామెంట్లో తెలపండి. అలాగే ఖచ్చితంగా సందేహం లేకుండా మీ యొక్క సందేహాల్ని, ధర్మ సందేహాల్ని కామెంట్లో తెలపచ్చు. మరొక వీడియోలో ఒక చక్కని అంశంతో మీ ముందుకు వస్తాను. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఉపయోగపడితే, నచ్చితే లైక్ చేయండి. మీ ఆదరణ ఎప్పుడు ఉండాలి. 10 మందికి షేర్ చేయండి. అందరూ తెలుసుకుంటారు. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మర్చిపోవద్దు. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.